ఆల్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక రా వీడియో చూపిస్తున్నానండి. ఇది ఫైర్ అలర్ట్ మా అపార్ట్మెంట్లో జరిగింది లాస్ట్ నైట్. ఆ సౌండ్ విన్నారు కదండి, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఇది మనం ఫ్లాట్లో ఉండగా ఎవ్రీ ఫ్లాట్కి కూడా ఈ అలారం ఉంటుంది. సో ఆ వాయిస్ రాగానే అందరూ అలర్ట్ అయిపోయి త్రూ స్టెప్స్గా బయటికి రావాలి. మనం ఫస్టే బయటకు వచ్చేస్తే కనుక లిఫ్ట్లో రావచ్చు. ఇది ఫేక్ అలారం కాబట్టి లిఫ్ట్లో మనం కిందకి రావచ్చు. చూసారా, మేము లిఫ్ట్లో 8th ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేసరికి మాకు ఫైర్ ఇంజన్స్ వచ్చేసాయి. మేము అసలు అలారం ఇలాగా స్టార్ట్ అవ్వగానే దిగిపోయామండి. అంత స్పీడ్గా వచ్చినా సరే ఈ ఇంజన్స్ మాకన్నా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎమర్జెన్సీ అన్నందుకు ఎమర్జెన్సీలానే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇక్కడ చాలామంది బయటికి రాలేదు ఆ రోజు. ఇది ఫేక్ అండ్ ఫాల్స్ అలారం అని చెప్పి చాలామంది అపార్ట్మెంట్లోనే ఉండిపోయారు. నేను ఎదురుగా కనబడి కూడా రండి అన్నా సరే వాళ్ళు రాలేదు. నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, నేను పిల్లలతో ఉంటున్నాను కాబట్టి. అసలు పిల్లలతో ఎలాగ 8 ఫ్లోర్స్ దిగాలి అనుకున్నాను. కరెక్ట్గా మా హస్బెండ్ లోపలికి ఇలా వచ్చారు ఆఫీస్ నుంచి. కరెక్ట్గా అప్పుడే అలారం సైన్ వచ్చింది. ఇంకా వెంటనే పిల్లల్ని ఎత్తుకొని మేము కిందకు వచ్చేసాం. వీళ్ళు ఫుల్ డ్రెస్ కోడ్తో వస్తారండి. బ్యాక్ సైడ్ ఆక్సిజన్ సిలిండర్ పెడతారు, ఫ్రంట్ సైడ్ ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. వీళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని వీళ్ళు వస్తారు. ఎప్పుడు కూడా 4 ఇంజన్స్ వచ్చేవండి, ఈసారి 3 వచ్చాయి. ఎందుకో మరి నాకు తెలియదు. ఆ రోజు మాకు ఈవినింగ్ కరెక్ట్గా 7:30కి అలారం స్టార్ట్ అయిందండి. అపార్ట్మెంట్లో చాలామంది వరకు కిందకి రాలేదు, కొంచెం మందే వచ్చారు, ఎక్కువ మంది లేరు. మేబీ ఎంప్లాయీస్ వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు, ఏంటో తెలియదు మనకి. ఇదిగోండి 3rd ఇంజన్ కూడా ఫైర్ ఇంజన్ వచ్చింది. వీళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి, చాలా క్లీన్గా నీట్గా చాలా బాగుంటాయి ఇంజన్స్ ఇక్కడ చూడడానికి. వీళ్ళు మనుషులు కూడా 6 feet 6.5 feet ఉంటారు, ఫైర్ మ్యాన్ అందరూ కూడా. ఇది మా పార్కింగ్ ఏరియా. ఇక్కడే ఫైర్ స్ప్రింక్లర్ ఆన్ అయిందేమో అని డౌట్ వచ్చింది. వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి చెక్ చేశారు, ఎందుకంటే వాటర్ స్ప్రింక్లర్ ఇటువైపు ఆన్ అయ్యి వాటర్ అంతా బయటకు వచ్చేసింది. మేబీ ఫైర్ లేకుండా స్ప్రింక్లర్ ఆన్ అవ్వదు కదా, ఏదో జరిగే ఉంటుంది. అది ఏంటనేది మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ బై డిఫాల్ట్ మనకి ఇంట్లో మోగినా సరే దానికి మనం ఫైన్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. లాస్ట్ టైం మా హస్బెండ్ మేము ఇక్కడ ఉన్నప్పుడు చికెన్ గ్రిల్ చేద్దామని ఓవెన్లో పెట్టారు. అది స్మోక్ ఉంటుండగానే డోర్ ఓపెన్ చేసేసారు. ఆ స్మోక్కి మాకు ఫస్ట్ అలారం మోగింది. మనకి ఇంట్లో ఉన్న అలారం 3 times మోగుతుంది. 3 times అయ్యాక మెయిన్ బజర్కి వెళ్తుంది, బిల్డింగ్ మెయిన్ బజర్కి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడే మనం అలర్ట్ అయిపోవాలి. ఆ స్మోక్ అంతా బయటికి పంపించడానికి మేము ఫ్యాన్ అది పెట్టి స్మోక్ అంతా బయటికి పంపించేసాం. ఆ భయం అయితే మాకు ఇప్పటికీ ఉండిపోయింది. అందుకే సో మేము ఎక్కువగా అసలు ఓవెన్ అనేది యూజ్ చేయం. మ్యాక్సిమం ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే మైక్రోవేవ్ ఓవెనే యూజ్ చేస్తాం మేము. వాళ్ళు ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు ఇక్కడే ప్రాబ్లం ఉంది అని. ఇక్కడ మ్యాక్సిమం ఇలాగా ఈ స్మోక్ అంటే గ్రిల్ చేసినప్పుడు లేకపోతే వంట చేస్తున్నప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువ ఫేక్ అలారమ్స్ మోగుతూ ఉంటాయండి. మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ ఉండవు, కానీ ఇలా చిన్న చిన్నవే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా తెలియకపోయినా సరే అది జరుగుతూ ఉంటుంది. మాకు ఇక్కడ దీపం పెట్టినా దేవుడికి భయమేనండి. అది దీపం కొండెక్కేంత వరకు ఇక్కడే ఉండాలి. ఆ దీపం అంతా ఆర్పేకి మేము బయటికి వెళ్తాం. చూడండి, అతను ఆక్సిజన్ మాస్క్ సిలిండర్ డ్రెస్ కూడా అది ఎంత బాగుందో. వీళ్ళు మొత్తం రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసి మేబీ బిల్డింగ్ మేనేజర్కి పంపిస్తారు అనుకుంటాను. సో దాన్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మాకు ఈ బిల్డింగ్ ప్లాన్, సర్క్యూట్ యూనిట్స్ ఎక్కడ అలారం మోగింది, ఏ ఫ్లాట్ నుంచి అనేది మాకు బిల్డింగ్ ఎంట్రన్స్లో ఉంటుందండి. ఈ వీడియో లాస్ట్లో మీకు కనబడుతుంది. సో ఫైర్మెన్స్ ఫస్ట్ రాగానే అక్కడికి వెళ్ళి ఆ అలారం అనేది ఆఫ్ చేసేసి అప్పుడు వాళ్ళు చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చూపిస్తుంది ఎక్కడ అనేది. అక్కడ ఇంకా ఆఫ్ చేసేసి వాళ్ళు ఆ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేస్తారు. సో వాళ్ళు మనకి క్లియర్ షీట్ ఇచ్చాక ఇంకా ఇంటిలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాళ్ళు మాకు చెప్పారు ఇంకేమీ ప్రాబ్లం లేదు వెళ్ళిపోండి అని. వాళ్ళు వచ్చిన 5 minutesలోనే అన్నీ చెక్ చేసేస్తారండి. సో ఇంక అందరం కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతున్నాం.
వాళ్ళు 3000 ఆర్ 2000 ఎన్నో డాలర్స్ ఫైన్ కూడా తీసుకుంటారు. ఇదిగో చూసారా, మొత్తం బిల్డింగ్ ప్లాన్, యూనిట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దీన్ని బట్టే వాళ్ళకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.